రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు తండ్రి, ఏ క్షణమును మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు నాయన. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలం వరకు తండ్రి మా అందరికి ప్రతి అవసరతను తీర్చి ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ రోజున ప్రభువా మా ప్రయాణాలను దీవించారయ్యా. అపాయాలు, ప్రమాదాలు మా చెంతకు రాకుండా కాపాడారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా పనులలో మమ్మల్ని అభివృద్ధి పరిచారు. జ్ఞానమును, బలమును, శక్తిని, వివేచనను దయచేశారు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు, ఈ విధంగా కుటుంబంతో కలిసి ఆనందించే భాగ్యము, ధన్యత దయచేసినందుకు, మరొకసారి మేమందరం ఈ రాత్రి కాలంలో మీకు ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము ద్వారా అయా మీరు తెలియజేస్తూ ఉన్నారు నాయన. అవునయ్యా, ఏ స్థితిలోనూ కూడా మమ్మల్ని వదిలివేయని, విడిచిపెట్టని దేవుడు అని. అయ్యా, ఏది ఏమైనప్పటికీ మీ యొక్క కృప మా పైన నిత్యము ఉండి తీరుతుందని, అయా ఏ హాని మాకు జరగదని, అయా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి వారి యొక్క సమస్యలను బట్టి, వారి జీవితంలో ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్యములను బట్టి కలత చెందుతున్నారో, భయపడుతున్నారో, ఒంటరిమి అనుకుంటున్నారో, అయినా ఈ వాగ్దానం ద్వారా వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. వారి జీవితంలో మీరున్నారనే ధైర్యాన్ని వారికి కలగజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, వారందరినీ పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వారు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్తంలో జరిగించండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వారికి ఉన్న వ్యాధులను బట్టి, వారికి ఉన్న బలహీనతలను బట్టి ఆయన నీరసపడిపోయి ఎటువంటి ఆశలు లేక అయా జీవిస్తున్నారు తండ్రి. వారిని దర్శించండి నాయన. సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించండి. అంధకార క్రియలను యేసు నామంలో లయపరచండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు నాయన హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో నాయన, అయ్యా విడిపించండి, స్వస్థత దయచేయండి. కొలెస్ట్రాల్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు నరాల బలహీనతలతో ఉన్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి యేసునామములో స్వస్థత దయచేయండి నాయన. ఎవరైతే కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్తో, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో స్వస్థత వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, ఎవరైతే ఆయా చర్మ సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో యేసునామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా యేసునామములో నార్మల్గా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా మోకాల నొప్పుల నుంచి విడిపించండి నాయన. ఎవరైతే బిడ్డలు అయా ఆర్థరైటిస్తో ఉన్నారో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో నాయన, వారికి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. నాయన, ఎవరైతే బిడ్డలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో తండ్రి, అరుగుదల లేక, ఇమ్యూనిటీ పవర్ లేక నాయన ఎప్పుడు తండ్రి బలహీనతగా ఉంటున్నారో వారికి తండ్రి మీరే బలాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారో నాయన, వారికి ఉన్నటువంటి ఆ డిప్రెషన్ను తొలగించండి. అయా, వారందరూ కూడా సంతోషంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, భయంకరమైనటువంటి క్యాన్సర్స్ నుంచి, పెరాలసిస్ వ్యాధుల నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం ఆయన. ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో సమస్యలతో, విభేదాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారో వారి కుటుంబాలను దర్శించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. అటువంటి మనస్సు
వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నామయ్యా, యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా మారు మనసు దయచేయండి తండ్రి. అయా రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆ గొడవల నుంచి కూడా విడిపించండి ప్రభువా. భార్య భర్తల మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి, వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. తలగా గాని తోకగా ఉండవు అనే వాగ్దానము వారి జీవితంలో స్థిరపరచండి నాయన. ఎస్ లార్డ్. అదే విధంగా అయా వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి అయ్యా. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను చదువులను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, సఫలపరచండి. ఆ వీసాలలో ఇమిగ్రేషన్స్ విషయంలో వారి యొక్క పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన అదే రీతిన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం తండ్రి, వారి గర్భాన్ని తాకి సంతాన భాగ్యం వారికి దయచేయండి. వివాహాల విషయంలో కూడా మీ చిత్తాన్ని వారికి కనపరచండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లై చేసుకున్న ప్రతి బిడ్డ అప్లికేషన్ అప్రూవ్ అవబడులాగున కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి ప్రభా. దేశ సైనికులను ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలకు ఈ రాత్రి మీ యొక్క రక్షణ దయచేయండి తండ్రి. నాయన మేమందరము కూడా మీ యొక్క కృపను బట్టి సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర దయచేయండి, కంటి నిండా నిద్ర అనుగ్రహించండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఈ రాత్రిన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకును నాయన సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే విలువైన అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.